ముగ్గురు హీరోలు కలిసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిరు కాక. కుంకుమ పూసుకొని వచ్చేస్తే కుంకుమ మీద పడితే ఒక్కసారిగా దేవుని అవతారం ఎత్తినప్పుడు పూనకాలు ఎట్లా వస్తాయో బెల్లంకొండ శ్రీనివాస్కి అటువంటి అవతారం వచ్చేసింది అనమాట. పూనకాలే అనమాట. మనోడు ఎగిరెగిరి గాల్లో ఎగిరి కొడతంటే అసలు ఇక నాయన ఇంత వైలెన్స్ అవసరం అనిపించింది. కానీ ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని, ఒక ప్రాంతంలో కొన్ని అన్యాయాలు జరుగుతుంటే, గుళ్ళకు సంబంధించిన అన్యాయాలు జరుగుతుంటే రాజకీయ నాయకులు దోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ టైప్లో ఊర్లో ఉండేవాళ్ళు రక్షించాలనుకుంటారు చూసినావా, వాళ్ళని భక్షించే వాళ్ళు ఉంటారు చూసినావా, ఆ భక్షించే వాళ్ళని కూడా భక్షించేసి రక్షించాలనుకున్నాడు ఒకడు ఉంటాడు, రామ లక్ష్మణుడికి ఆంజనేయులు లాగా. అలా మన బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం అద్భుతం అనిపించేస్తుంది. నిజంగా కిర్రాకున్నది. మనోడి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ టోటల్గా హైలైట్ అయిపోతాడు. ప్రతి హీరో పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మన ముగ్గురికి బ్యాకప్ అంటారు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చాడా, మళ్ళీ హీరో ఎక్కడ కనపడకుండా పోయిండు అంటారు, మళ్ళీ రిటర్న్ వచ్చారు, మళ్ళీ కనపడతారు. ఇక కనుక వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ ముగ్గురు కలిసి తీసుకుంటూ పోయినా కానీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అలాగే యాష్ టాక్ బయకట్ ఏదో అంటున్నారు, అవన్నీ ఏం పని చేయక సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్, వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ట్విస్ట్ అనిపించింది. ఇదేంట్రా బాబు క్లైమాక్స్లో రావాల్సిన విషయం ఇంటర్వెల్ వచ్చింది అనుకుంటారు. సో క్లైమాక్స్లో ఇంకా ఎటువంటి ఎలివేషన్స్ ఉంది, ఆ క్లైమాక్స్లో వచ్చే 5-10 నిమిషాలు పావు గంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వెల్లో బాగా అనిపించింది. శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు. ఒక పల్లెటూరు, మన తెలుగు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది. అంత అందంగా ఉన్న అమ్మాయిలు, మల్టీ టాలెంట్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికొస్తుంది అనుకున్నారుగా. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఆమె గ్లామరస్ హీరోయిన్గా ఏదో రొమాంటిక్గా సెక్సీగా చూపించారు, ఎక్కడ చూపించారు. పక్కా పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు. చాలా బాగా చేసింది. డామినేషన్ ఏం లేదు. ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడొచ్చు. ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురికి పాత్ర బాగానే ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ ఎలివేట్ అయిపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా మనోడిగా గాల్లో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, ఆ త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్త్ అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడతారు. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తాయి. భైరవ 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు దద్దరలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బాగుంది. మంచు మనోజ్ క్యారెక్టర్ హైలైట్గా ఉంది. ఓకేనా. నారా రోహిత్ మధ్యలో ఇలా జరగడం వల్ల కొంచెం చిన్న మైనస్ అయింది. హీరో వచ్చి ఇలా జరగడం వల్ల మళ్ళీ నేను తప్పు చేశాను అని చెప్పడం వల్ల మళ్ళీ మనవాడు చంపడం ఓకే ఇచ్చాడంటే ఓకే, అందరం బాగా చూపించాడు. మంచు మనోజ్ని 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు కాబట్టి మంచు మనోజ్ని బాగా చూపించాడు. మూవీ ఇంత హిట్ అయింది అంటున్నారు, ఎవరికి ప్లస్ అవ్వచ్చు ముగ్గురులో? నాకు తెలిసి మనోజ్గా అవుద్ది. మనోజ్ వాయిస్కి, ఆ గ్రేస్కి, మంచి మనోజ్కి మళ్ళీ ఛాన్సులు రావాలని కోరుకుంటున్నాను. ఓకే, బెటర్. అంటే వీళ్ళందరూ ఈ టైప్ ఆఫ్ మూవీలో ఎవరు చేయలేదు. యాక్షన్ మూవీ టైప్ మూవీ ఎవరు చేయలేదు. సో దానివల్ల బెటరు అందరికీ. హీరో అంటే తెలుసు కదన్నా నీకు. ఓకే, థ్యాంక్ యూ. సాంగ్స్ తక్కువ పెట్టాడన్నా, క్యారెక్టర్ పెట్టాలని పెట్టారు అంతే. రోల్ అన్న అయిపోయింది అన్న, మీరు మళ్ళీ వస్తున్నారు. సూపర్ హిట్ వేసుకున్నా.